నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను భుజించినట్లయితే నువ్వు ఇంకొక దాన్ని భుజించడానికి నీకు శక్తి వచ్చింది. అదేందో కూడా చెప్తా. ఇంకొక దాన్ని భుజించడానికి నీకు శక్తి వచ్చింది. అది భుజించాలంటే శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే ముందు ఆయనను భుజించాలి. ఎవరిని తినాలి మనం? ఆనాడు అదే యోహాను సువార్త 6లో ఈ మాట అన్నందుకు అనేకులు ఆయనను విడిచి వెంబడింపక వేరైరి అనుంది. చూడు, అన్నీ బాగానే చేస్తున్నాడు, అన్నీ బాగానే బోధిస్తున్నాడు, కానీ అప్పుడప్పుడు మెంటలు వచ్చిన వాళ్ళగా మాట్లాడతాడింది. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం అంటాడు. అతని శరీరాన్ని తినమనిస్తాడా? అసలు అతని శరీరాన్ని ఎలాగో తిననీయగలడు? అయినా మనం ఎట్ట తింటాము? మనం ఏమన్నా రాక్షసులమా శరీరాన్ని పీక్కొని తినడానికి? అబ్బాయి, ఈ మాట ఏదో పిచ్చోళ్ళు మాట్లాడే మాట కానీ జ్ఞానవంతులు మాట్లాడే మాట కాదు. కాబట్టి ఈ మాటను బట్టి ఇతడు వెర్రివాడని అర్థమైపోయిందని చాలామంది కట్ అయిపోయారు. కానీ తనను అంటిపెట్టుకొని ఉన్నటువంటి శిష్యులకు చివరిలో అర్థమైంది. మేడ గది మీద ఆయన ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇదిగో ఇది మీ కొరకైన నా శరీరం అని వాళ్ళ క్లారిటీ ఇచ్చాడు. ముందు ఆవేశపడి కట్ అయిపోయిన వాళ్ళకి మ్యాటర్ అర్థం కాలేదు. ఎందుకంటే దడ ఎక్కువ కదా, మొత్తం ఫైనల్ అయిన దాకా ఉండరు. వెంటనే తీర్మానాలు చేసి వెంటనే నిర్ణయాలు చేసి కట్ ఆఫ్ అయిపోతారు కొంతమంది తిక్కలోడు. దేవుడైనా దైవజనుడైనా ఒక అడుగు వేశారంటే దాని వెనక చాలా లెక్కలు ఉంటాయి. తొందరపడి ప్రభువుని తిరస్కరించకూడదు, దేవుడు ఏర్పరచుకున్న పాత్రల్ని తిరస్కరించకూడదు. వెరీ డేంజర్. దైవజనుడు కూడా ఉంటాడు. చివరిలో చేశాడు అన్నమాట. అంతం వరకు ఆయనతో ఉన్నటువంటి శిష్యులకు చేశాడు. ద్రాక్ష పాత్రను ఎత్తుకొని, ద్రాక్షరసపు పాత్రను ఎత్తుకుని, ఇది నా రక్తము వలన క్రొత్త నిబంధన అని ఆ రొట్టెను వారికి ఇచ్చి ఇది నా శరీరము అన్నాడు. ద్రాక్షరసమును వారికి ఇచ్చి ఇది నా రక్తము అన్నాడు. దానిలో పాలిభాగస్తుడైతే యేసు శరీరములోనికి పాలిభాగస్తుడైనట్టే. యేసు శరీరమును తిన్నట్టే, యేసు రక్తమును తాగినట్టే. ఎడ తెగకుండా నువ్వు ఈ బాధ్యతను నెరవేర్చి ఈ పని నువ్వు చెయ్యి. ఈ భూమి మీద పాపము నిండిన ఈ భూమి మీద పాపమును అధిగమించి బతకడానికి కావలసిన అసాధారణ శక్తి నీకు వచ్చిద్ది. శక్తి నీకు వచ్చిద్ది. ఆ బలం నీకు వచ్చిద్ది. ఎప్పుడు వచ్చింది అంటే, నన్ను తిను బిడ్డ, నన్ను తిను, నన్ను భుజించు, నా రక్తమును త్రాగు, అప్పుడు వచ్చింది అన్నాడు. అది ఎలా తినాలి? ఇప్పుడు ఇందాక నువ్వు తీసుకున్నావు. బాప్తిస్మం పొందిన వాళ్ళు తీసుకోవాలా? పొందిన వాళ్ళు తీసుకున్నారు. ప్రభు బలలో చేయి వేసే వాళ్ళని మీరు గమనించండి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే 6 దినాల్లో వాళ్ళ ఆదివారానికి వాళ్ళు హాజరవుతారు. దాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అలా వెనకబడి చివరికి లోకంలో కలిసిపోతారు. ఎందుకో తెలుసా? దేవుని జీవం వాళ్ళలో కొరవడిపోతుంది. అలా కాకుండా క్రమం తప్పకుండా మనం తీసుకోవడం ద్వారా దేవుని జీవం మనలో నిలిచి ఉంటుంది. అది నిలిచున్నంతసేపు యుద్ధం కొనసాగిద్ది. ఆ జీవం తరిగిపోయిన నాడు యుద్ధం ఆగిపోయి రాజీ మైండ్ వచ్చింది.